వరి నూకతో రొట్టి చేసేద్దామా ఈరోజు? ఇది ఉప్మా కాదు, అలా అని వరి పిండితో కూడా చేయరు. వరి నూక అంటే బియ్యాన్ని రవ్వలా చేసి ఇది చేస్తాము. ఒంటి పుట్టలు అంటే ఉల్లిపడని రోజుల్లో తినడానికి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. పప్పులు వేయించిన కొబ్బరి ఫ్లేవర్తో అదిరిపోతుంది. నేను ఇక్కడ పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు తీసుకున్నాను. టైం ఉంటే పప్పులు కొంచెం ముందే నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఒక గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసులు నీళ్లు వేసుకున్నాను. తర్వాత నూక ఉడికినంత వరకు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నూక ఉడికిపోయాక ఆవాలు, జీలకర్ర, పప్పులు అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత కేక్ లాగా ఇలా చేసుకొని సన్నని మంట మీద ఒక 15 నిమిషాలు కాల్చుకుంటే అదిరిపోతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసేయాలి. అడుగంటిన పెచ్చుతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. ఇది డైరెక్ట్గా కూడా తినేయొచ్చు.